చూడమ్మా, ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకుంటున్నాం. ఎస్టర్డే వి డిస్కస్డ్ హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్. నేను మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. హౌ టు ఎంటర్ ఇంటూ అవర్ డేటాబేస్, మన డేటాబేస్లో ఎలా ఎంటర్ అవ్వాలనేది చూసాం. అండ్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం. సో ఒకసారి ఎస్టర్డే క్లాస్ ఒక 2 minutesలో చెప్పుకొని ఈరోజు క్లాస్లోకి వెళ్దాము. ఇనిషియలీ హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్, మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తామో యాజ్ పర్ ద ఎస్టర్డేస్ క్లాస్. క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డేటాబేస్ నేమ్, మన ఇష్టం వచ్చే నేమ్ ఏదైనా నేమ్ ఇవ్వండి. మా ఎగ్జాంపుల్గా ఎస్టర్డే మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ ఏంటన్నా బ్యాంక్ అని చెప్పి ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాం. చాలా మందికి ఇంకో చిన్న డౌట్ ఉందమ్మా. ఎస్క్యూఎల్లో ఇది కేస్ సెన్సిటివా కేస్ ఇన్సెన్సిటివా అనే ఒక డౌట్ చాలా మందికి ఉంది. సో ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాదమ్మా. ఎస్క్యూఎల్ కమాండ్స్ మీరు ఏ కేసులో రాసినా పనిచేస్తుంది. ఇప్పుడు క్రియేట్ డేటాబేస్ అని ఉంది చూడమ్మా. ఈ క్రియేట్ అంటే మీకు ఏవైతే ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయో ఇవేవి కూడా కేస్ సెన్సిటివ్ కాదు. సో యూ కెన్ రైట్ ఇన్ ఎనీ కేస్, మీకు నచ్చిన కేసులో అప్పర్ కేస్ లోవర్ కేస్ ఏ కేసులో రాసినా వర్క్ అవుతుంది. బట్ ఈ నేమ్స్ ఉన్నాయి చూడమ్మా, అంటే డేటాబేస్ నేమ్ లేదా టేబుల్ నేమ్ లేదా కాలం నేమ్. డేటాబేస్ నేమ్ లేదా టేబుల్ నేమ్ లేదా కాలం నేమ్, ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కేస్ సెన్సిటివ్. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ కేసులో అయితే క్రియేట్ చేస్తున్నారో యూజ్ చేసేటప్పుడు కూడా అదే కేసులో మీరు తర్వాత యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా. ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాదు. ఎస్క్యూఎల్ కమాండ్స్ మీరు ఏ కేసులో రాసుకున్నా పర్వాలేదు. బట్ నేమ్స్, డేటాబేస్ నేమ్ కానివ్వండి, టేబుల్ నేమ్ కానివ్వండి, కాలం నేమ్స్ కానివ్వండి, ఈ నేమ్స్ మాత్రం కేస్ సెన్సిటివ్. మీరు ఏ కేసులో అయితే క్రియేట్ చేస్తున్నారో యూజ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే కేసులో మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఎస్టర్డే ఆల్రెడీ మనం డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాము. బ్యాంక్ అనే డేటాబేస్ ఎస్టర్డే క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా మనం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇట్ విల్ బి ఎగ్జిక్యూట్. ఆల్రెడీ ఎస్టర్డే క్రియేట్ చేశాను కాబట్టి టుడే ఐ కాంట్ క్రియేట్ ఇట్ అగైన్. ఓకే. సో ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన డేటాబేస్లో ఎలా ఎంటర్ అవుతామా చూడండి. ఇక్కడ టాప్లో యూ కెన్ సీ ద అవైలబుల్ డేటాబేసెస్. ఇక్కడ మీకు అవైలబుల్ డేటాబేస్ అనేవి కనిపిస్తున్నాయి. డిఫాల్ట్గా మనం ఎస్క్యూఎల్లో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఏ డేటాబేస్లో ఉంటారమ్మా? ఇనీషియల్లీ వీఆర్ ఇన్ మాస్టర్ డేటాబేస్. ఇనీషియల్గా మనం మాస్టర్ అనే డేటాబేస్లో ఉంటాం. సో ఆఫ్టర్ క్రియేటింగ్ అవర్ డేటాబేస్ వీ షుడ్ ఎంటర్ ఇంటూ అవర్ డేటాబేస్. మనం మన డేటాబేస్లోకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో జస్ట్ మీరు ఇలా డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. ఈ డ్రాప్ డౌన్లో మీ డేటాబేస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెలెక్ట్ యువర్ డేటాబేస్. మీ డేటాబేస్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ నుంచి జెడ్ వరకు మన డేటాబేస్ అన్నీ ఉంటాయేమో. ఇందులో మన డేటాబేస్ ఏంటి? బ్యాంక్ అనే డేటాబేస్. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్. ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆల్టర్నేట్ ఇంకేం చెప్పానమ్మా, ద ఆల్టర్నేట్ ఈస్ యూజ్ అనే కమాండ్ ద్వారా కూడా మీరు మీ డేటాబేస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో చూడండి, ప్రజెంట్ మనం మాస్టర్లో ఉన్నాం. యూజ్ బ్యాంక్ అంటే ఇట్ విల్ బి షిఫ్టెడ్ టు బ్యాంక్. మాస్టర్ నుంచి ఇది ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవుతుందమ్మా చూడండి, మాస్టర్ నుంచి మన డేటాబేస్లోకి షిఫ్ట్ అయింది. ఓకే, ఫైన్. సో ఇది మనం ఎస్టర్డే చెప్పుకున్నాము. నెక్స్ట్ ఎస్టర్డే ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. చూడమ్మా, ఎస్టర్డే మనం టేబుల్ ఏం క్రియేట్ చేసాం? ఈఎంపీ అనే టేబుల్. ఈఎంపీ టేబుల్లో ఎస్టర్డే మనం ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేసామా? ఒక 4 కాలమ్స్. సో వాట్ ఆర్ ద 4 కాలమ్స్? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ. ఎస్టర్డే మనం ఈఎంపీ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. ఈఎంపీ అనే టేబుల్లో ఎస్టర్డే వీ క్రియేటెడ్ 4 కాలమ్స్. ఒక 4 కాలమ్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఏంటి ఆ 4 కాలమ్స్ చూడండి. ద ఫస్ట్ కాలమ్ ఈస్ ఎంప్లాయీ నెంబర్, ద సెకండ్ కాలమ్ ఈస్ ఎంప్లాయీ నేమ్, ద థర్డ్ కాలమ్ ఈస్ ఎంప్లాయీ ఏజ్, the last column is employee city. Like this we are creating 4 columns. ఒక 4 కాలమ్స్ని ఎస్టర్డే మనం క్రియేట్ చేసుకున్నాం. సో కాలమ్ నేమ్ ఏమి ఇచ్చినా మీ ఇష్టమా, టేబుల్ నేమ్ కూడా ఏమి ఇచ్చినా మీ ఇష్టం. నేనేదో ఈఎంపీ ఇచ్చాను, మీరు కూడా ఈఎంపీ ఇవ్వాలని ఏం లేదు. మీరు పూర్తిగా ఎంప్లాయీ అని రాయండి, యువర్ విష్. యూ కెన్ రైట్ ఎనీ టేబుల్ నేమ్. సో కాలమ్ నేమ్స్ కూడా నేను ఎస్టర్డే ఈఎన్ఓ అంటే ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, ఎంప్లాయీ నేమ్, ఈ ఏజ్, ఎంప్లాయీ సిటీ అని ఇచ్చాను. సో మీరు కూడా అలానే ఇవ్వాలని ఏం లేదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ నేమ్స్. ఇక్కడ మీకు మీనింగ్ఫుల్గా ఉండేటటువంటి ఎలాంటి నేమ్స్ ఇచ్చినా మీ ఇష్టమే. ఆఫ్టర్ ద కాలమ్ నేమ్ ఒక స్పేస్ మెయింటైన్ చేయండి. స్పేస్ తర్వాత యూ నీడ్ టు రైట్ ద డేటా టైప్. సో డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా? ద టైప్ ఆఫ్ డేటా. వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు స్టోర్ హియర్. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్లో మీరు ఎలాంటి డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎస్టర్డే మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాము. డేటా టైప్స్ ఇష్యూకి వస్తే న్యూమరిక్ రిలేటెడ్గా మనకి డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయమ్మా? మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో ఇంటీజర్ అనేది ఒకటి ఉంది, బిగ్ ఇంట్ అనేది ఉంది, స్మాల్ ఇంట్, టినీ ఇంట్.
ఇంటీజర్ అనేది ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుందమ్మా? ఇంటీజర్ ఆక్యుపైస్ ద 4 bytes. మీకు దానికన్నా డబుల్ మెమరీ 8 bytes మెమరీ కావాలి అనుకున్నట్టయితే బిగ్ ఇంట్లోకి వెళ్ళండి. దీనికన్నా హాఫ్ ఆఫ్ ద మెమరీ, సగం మెమరీ సరిపోతుంది, 2 bytes సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఎ స్మాల్ ఇంట్. సో అగైన్ ఇందులో మనకు 1 byte మెమరీ సరిపోతుంది అనుకున్నట్టయితే 10 int. సో దాని రేంజెస్ కూడా నేను పక్కన ఇచ్చానమ్మా, జస్ట్ మీకు తెలియడానికి. అంటే మినిమం నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, మ్యాక్సిమం నెంబర్ ఎంత యాక్సెప్ట్ చేస్తుంది, జస్ట్ మీకు తెలియడానికి పక్కన రేంజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేనైతే ఎస్టర్డే టెంపరీగా ఎంప్లాయీ నెంబర్కి మనం ఇచ్చినటువంటి డేటా టైప్ ఏంటమ్మా? 10 int అని ఇచ్చా. ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్ కదమ్మా. ఎంప్లాయీ నేమ్ అంటే స్ట్రింగ్, అంటే రవి, రాము, సురేష్, సతీష్, లైక్ దట్ యూ నీడ్ టు గివ్ సమ్ స్ట్రింగ్. స్ట్రింగ్స్కి డేటా టైప్ ఏం చెప్పుకున్నామా నిన్నటి క్లాస్లో? varchar అనేది ఒకటి, char అనేది ఒకటి, టెక్స్ట్ అనేది ఒకటి. సో varchar కి డిఫరెన్స్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద varchar అండ్ char? సో varchar చాలా మంచిది అని చెప్పానమ్మా ఎస్టర్డే. ఎందుకమ్మా varchar చాలా మంచిది అని చెప్పుకున్నా? సో varchar-లో ఇక్కడ మనం 20 అని ఇచ్చాం, అంటే మనం 20 క్యారెక్టర్స్ ఇక్కడ రిజర్వేషన్ చేసి పెట్టుకున్నాం. బట్ వైల్ ఇన్సర్టింగ్ ద డేటా, మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓన్లీ రవి అనే డేటా ఇచ్చారు, RAVI రవి, ఓన్లీ 4 క్యారెక్టర్స్. 4 క్యారెక్టర్స్ మీరు రవి అనే డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ రిమైనింగ్ 16 క్యారెక్టర్స్, 20 క్యారెక్టర్స్లో రవి 4 క్యారెక్టర్స్ పోగా ఇంకా మీకు ఎన్ని క్యారెక్టర్స్ మిగులుతాయమ్మా? 16 క్యారెక్టర్స్ మెమరీ అనేది ఇక్కడ రిలీజ్ అయిపోతుంది, మెమరీ అనేది వేస్టేజ్ అవ్వదు. అదే మీరు varchar కాకుండా ఇక్కడ మీరు char అని వాడారు అనుకోండి, ఓన్లీ char, char ఆఫ్ 20 అని వాడారు. అప్పుడు మీరు రవి ఇన్సర్ట్ చేసినా, రాము ఇన్సర్ట్ చేసినా, రమేష్ ఇన్సర్ట్ చేసినా, సతీష్ ఇన్సర్ట్ చేసినా, ఇట్ విల్ టేక్ 20 క్యారెక్టర్స్ మెమరీ, 20 క్యారెక్టర్స్ మెమరీయే తీసుకుంటుంది. సో దట్స్ వై మెమరీ పరంగా అయితే varchar ఈస్ ద బెస్ట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద ఎంప్లాయీ ఏజ్కి కూడా మనం 10 int అనే ఒక డేటా టైప్ ఎస్టర్డే వాడామమ్మా. ఎంప్లాయీ సిటీ అగైన్ varchar అని ఇచ్చానమ్మా. సో ఈ సైజు మీరు కూడా 20 ఇవ్వాలని ఏం లేదమ్మా, మీ ఇష్టం. అక్కడ 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, దట్స్ యువర్ విష్. ఆల్రెడీ ఎస్టర్డే మనం EMP అనే టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ EMP టేబుల్ క్రియేట్ అయిందా లేదా మనం చెక్ చేయడానికి ఏం చేసామో చెక్ చేయడానికి మీకు 2 మెథడ్స్ చెప్పాను ఎస్టర్డే. సో వాట్ ఆర్ ద 2 మెథడ్స్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. యాక్చువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అనేది టేబుల్లో ఉన్న డేటాని చూడడానికి యూజ్ చేస్తాము. ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఆల్సో వెరిఫై ఇట్ వెదర్ ద టేబుల్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. ఆ టేబుల్ అవైలబుల్గా ఉందా లేదా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎస్, యూ కెన్ సీ ద బ్లాంక్ టేబుల్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ సిటీ, ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన టేబుల్ కనిపిస్తున్నాం. ఇంకో ఆప్షన్ ఏం చెప్పుకున్నాము? SP_help. యాక్చువల్గా SP_help అనేది టేబుల్ తాలూకా ఇన్ఫర్మేషన్ లేదా టేబుల్ స్ట్రక్చర్ చూడడానికి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్కి సంబంధించిన డేటా టైప్స్ ఏంటి, ఆ కాలమ్కి సంబంధించిన లెంత్ ఎంత, ఇవన్నీ చూడడానికి. చూడండి, ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఎంప్లాయీ నెంబర్కి మీరు ఇచ్చిన డేటా టైప్ ఏంటి, ఎంప్లాయీ నేమ్కి మీరు ఇచ్చిన డేటా టైప్ ఏంటి, ఎంప్లాయీ ఏజ్కి మీరు ఇచ్చిన డేటా టైప్ ఏంటి, సో వాటి లెంత్ ఎస్టర్డే మీరు ఎంత ఇచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది మన ఎస్టర్డే క్లాస్. ఎవరైనా ఎస్టర్డే క్లాస్ మిస్ అయ్యి ఉంటే సో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఎస్టర్డే క్లాస్ చూడండి. సో నౌ కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్లోకి వచ్చాను. సో ప్లీజ్ టేక్ ద హెడింగ్. సో టుడేస్ అవర్ హెడింగ్ ఈస్, ఈరోజు హెడింగ్ తీసుకోండి, హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ఎ టేబుల్. హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ ఎ టేబుల్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నా క్లాస్లో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా డైలీ 10:40 క్లాస్ అమ్మా. దీని తర్వాత దీని కంటిన్యూషన్ 10:40. మీ అందరి దగ్గర జూమ్ లింక్ ఉండే ఉంటుంది. సో పర్సనల్లీ ఐల్ టాక్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరితోనే మాట్లాడతాను. సో మీ స్క్రీన్లోకి వస్తాను, మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ సో యూ కెన్ కమ్ టు 10:40. సో 10:40లో నేను మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. సో అండ్ ఓన్లీ SQL అనే కాదమ్మా, మన QAలో కానివ్వండి, మన SQLలో కానివ్వండి, మన కోర్ జావాలో కానివ్వండి, నేను చెప్పిన క్లాసెస్లో మీకు ఏ క్లాస్ అర్థం కాకపోయినా, నేను ఏ ప్రోగ్రామ్ మీకు డౌట్ వచ్చినా 10:40 క్లాస్లోకి వచ్చి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ నాకు చూపించండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే, సో ఈరోజు క్లాస్ ఏంటమ్మా, హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ EMP. మన EMPలో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ ఎ టేబుల్. సో డేటాని ఇన్సర్ట్ చేయడానికి SQL సర్వర్లో 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటా 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. ఒకటి ఇంప్లిసిట్ ఇన్సర్షన్, రెండోది ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. చిన్న నోట్స్ చెప్తా, నోట్ చేసుకోండి. సో ఇన్ SQL we have 2 types of insertions. In SQL we have
two types of insertions. Number one, implicit insertion. Number one, implicit insertion. Number two, explicit insertion. Explicit insertion. ఏం లేదమ్మా, ఇక్కడ ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మీ టేబుల్లో మీరు ఏదైతే టేబుల్ క్రియేట్ చేశారో టేబుల్లో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్, మీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్కి మీరు డేటాని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నట్టయితే గో విత్ ఇంప్లిసిట్ ఇన్సర్షన్. అలా కాదండి, ఓన్లీ కొన్ని కాలమ్స్కి మాత్రమే డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఐ వాంట్ టు గివ్ ద డేటా ఓన్లీ ఫర్ సమ్ కాలమ్స్, ఐ వాంట్ టు స్కిప్ ద డేటా ఫర్ సమ్ కాలమ్స్, కొన్ని కాలమ్స్కి డేటా నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారమ్మా, ఎక్స్ప్లిసిట్లోకి వెళ్తారు. ప్రజెంట్ ఇంప్లిసిట్ కోసం చిన్న హెడ్డింగ్ తీసుకోండి, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అని చెప్పి హెడ్డింగ్ తీసుకోండి. సో టేక్ ద నోట్స్ ఫర్ ఇంప్లిసిట్, నోట్ ఇట్ డౌన్. ఇన్ ఇంప్లిసిట్ ఇన్సర్షన్ we must give the data for all the columns. We must give the data for all the columns in the same order, like your table, in the same order like your table. సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో కంపల్సరీ మనం అన్ని కాలమ్స్కి డేటా ఇవ్వాల్సిందేనమ్మా. ఇన్ ఇంప్లిసిట్ ఇన్సర్షన్ వీ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ లైక్ యువర్ టేబుల్. మీ టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో అయితే ఉన్నాయో అదే ఆర్డర్లో ఇక్కడ మీరు డేటాని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చూడమ్మా, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి, మన టేబుల్ నేమ్ ఏంటమ్మా, ఈఎంపి టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఎంప్లాయీ నెంబర్ 1 అండ్ ఎంప్లాయీ నేమ్. సెకండ్ కాలం ఏంటమ్మా మనకి ఎంప్లాయీ నేమ్ కదా, యూ నీడ్ టు గివ్ ద ఎంప్లాయీ నేమ్. వన్ మోర్ థింగ్, ఇక్కడ స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్స్లో ఉంటాయమ్మా. ఇక్కడ స్ట్రింగ్ అనేది సింగిల్ కొటేషన్. ఆల్రెడీ జావా అలవాటు అయిన వాళ్ళకి ఇక్కడ డబుల్ కొటేషన్స్ అలవాటు ఉంటుంది. జావాలో స్ట్రింగ్ అనేది డబుల్ కొటేషన్స్లో ఉంటుంది, బట్ ఎస్క్యూఎల్ సర్వర్లో స్ట్రింగ్ అనేది సింగిల్ కొటేషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ శ్రీను అని ఇచ్చానమ్మా. ఎంప్లాయీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 20 years అని ఇచ్చాను. ఎంప్లాయీ సిటీ, ఇది కూడా స్ట్రింగే కదమ్మా, వేర్కేర్ కదా, సో ఇది కూడా మీరు సింగిల్ కొటేషన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో యూ కాంట్ స్కిప్ ద డేటా ఫర్ ఎనీ కాలం. ఏ కాలంకి ఇక్కడ మనం డేటా స్కిప్ చేయడానికి కుదరదు ఇంప్లిసిట్లో. యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్. పైన టేబుల్లో ఏ ఆర్డర్లో అయితే ఉందో అదే ఆర్డర్లో ఇక్కడ మీరు డేటాని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల అమ్మా, యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్, ఎగ్జిక్యూట్. మరి డేటా ఇన్సర్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామా, హౌ టు చెక్ వెదర్ ద డేటా ఈజ్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదమ్మా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీని ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ మీరు డేటా ఇన్సర్ట్ అయిందా లేదా చూడొచ్చు. ఎంప్లాయీ నెంబర్ 1, నేమ్ శ్రీను, ఏజ్ 20 years, సిటీ హైదరాబాద్. ఓకే, సో ఇది మనకి ఇంప్లిసిట్ ఇన్సర్షన్. సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో మీరు సేమ్ టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అటు ఇటు జంబ్లింగ్ చేయడానికి కుదరదు, అంటే అటు ఇటు మార్చడానికి కుదరదమ్మా. సేమ్ ఆర్డర్లోనే మీరు డేటాని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నేను ఆర్డర్ మారుస్తాను అనుకున్నా, లేదా కొన్ని కాలమ్స్ని స్కిప్ చేస్తాను అనుకున్నా, యూ మస్ట్ గో విత్ ఏ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సో టేక్ ద నెక్స్ట్ హెడ్డింగ్, ఇంకో చిన్న హెడ్డింగ్ తీసుకున్నాము. ఎనీవే ఆల్రెడీ మీ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉందండి, లేదా వన్స్ అగైన్ ఐల్ షేర్ ద డాక్యుమెంట్ విత్ యూ. ఈరోజు మళ్ళీ నేను మీకు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను చూడండి. సో ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఏం రాయాల్సిన పని లేదు. ఓకే, నోట్ ఇట్ డౌన్. సో ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. సో ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో ఏం రాస్తారంటే, నోట్ ఇట్ డౌన్. ఇన్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ we can insert the data in desired order. అంటే మీకు నచ్చిన ఆర్డర్లో మీరు డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. we can insert the data in a desired order and we can skip the columns while inserting the data. ఇక్కడ మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు ఏమైనా కాలమ్స్ని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు.
సో ఎలానో ఒకసారి చూద్దామండి. ఒకసారి చూడము. సేమ్ ఇంప్లిసిట్, ఎక్స్‌ప్లిసిట్ 2 ఒక్కలానే ఉంటాయండి. చిన్న డిఫరెన్స్ అంతే. ఒకసారి చూపిస్తారు చూడండి. ఆల్రెడీ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ ఇంప్లిసిట్. మీకు ఆల్రెడీ ఇంప్లిసిట్ తెలిసిందే కదమ్మా! దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇంప్లిసిట్‌లో ఉన్నదాన్నే మళ్ళా నేను కాపీ పేస్ట్ చేశాను. ఎంప్లాయీ నంబర్ 1కి బదులుగా ఎంప్లాయీ నంబర్ 2 తీసుకున్నాను అండి. ఎంప్లాయీ నంబర్ 1కి బదులుగా 2 తీసుకున్నాను. ఎంప్లాయీ నేమ్ శ్రీనుకు బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రవి అని తీసుకున్నాను. అండ్ వాడి ఏజ్ 30 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీడికో 30 ఇయర్స్ అనుకోండి. సో సిటీని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద సిటీ. అంటే నేను ఇప్పుడు ఔట్ ఆఫ్ 4 కాలమ్స్ నేను ఓన్లీ 3 కాలమ్స్‌కే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నానండి. ఒక కాలమ్‌ని స్కిప్ చేస్తున్నా ఎంప్లాయీ సిటీని. సో ఇలా రన్ చేస్తే రన్ అవుతుందా అంటే ఇది రన్ అవ్వదండి. చూడండి రన్ చేస్తే రన్ కావట్లేదు. వై? బికాజ్ ఇట్ ఈస్ ద ఇంప్లిసిట్ ఇన్సర్షన్. ఇంప్లిసిట్ ఇన్సర్షన్‌లో మీరు ఏదైనా ఒక కాలమ్‌ని స్కిప్ చేయడానికి కుదురుతుందా అంటే కుదరదు. సో హౌ టు కన్వర్ట్ ఇంటూ ఎక్స్‌ప్లిసిట్? మనం దీన్ని ఎక్స్‌ప్లిసిట్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏదైతే మీకు టేబుల్ నేమ్ కనిపిస్తుందో ఈఎంపీ అనే టేబుల్ నేమ్ కనిపిస్తుంది చూడండి. ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ తర్వాత మీరు బ్రాకెట్స్ తీసుకోవాలండి. స్మాల్ బ్రాకెట్స్. ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ స్మాల్ బ్రాకెట్స్ రాస్తారు. సో ఆ స్మాల్ బ్రాకెట్స్‌లో మీరు ఏ కాలమ్స్‌కి అయితే డేటాని సప్లై చేయాలనుకుంటున్నారో జస్ట్ యూ నీడ్ టు గివ్ దట్ కాలమ్ నేమ్స్. ఆ కాలమ్ నేమ్స్ అనేవి ఇక్కడ ఇస్తామండి. సో కాలమ్ నేమ్స్ యెస్టర్‌డే మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేశారో, టేబుల్‌లో కాలమ్స్ ఏం యూజ్ చేశారో యాజ్ ఇట్ ఈస్‌గా అవే కాలమ్ నేమ్స్ ఈరోజు మీరు ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దామా? యెస్టర్‌డే టేబుల్ పైన పెట్టుకుందాం. మనకి ఈజీగా కాలమ్ నేమ్స్ కనిపించడానికి. యెస్టర్‌డే మనం ఏవైతే కాలమ్ నేమ్స్‌ని యూజ్ చేశామో అవే కాలమ్ నేమ్స్ ఇక్కడ చూడండి. ఇది ఇంప్లిసిట్ ఇన్సర్షన్ కదమ్మా! ఈరోజు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని ఎక్స్‌ప్లిసిట్‌లో కన్వర్ట్ చేయాలంటే ఎలా? సో జస్ట్ ఆఫ్టర్ ద టేబుల్ నేమ్ మీ టేబుల్ నేమ్ తర్వాత ఒక స్మాల్ బ్రాకెట్స్ తీసుకోండి. స్మాల్ బ్రాకెట్స్‌లో మీరు కాలమ్ నేమ్స్ రాయాలి. ఏ కాలమ్ నేమ్స్ రాస్తారు? ఏ కాలమ్స్‌కి అయితే మీరు డేటాని సప్లై చేశారో ఆ కాలమ్ నేమ్స్ మాత్రమే రాస్తారు. ఫస్ట్ కాలమ్ ఏంటమ్మా? వాట్ ఈస్ అవర్ ఫస్ట్ కాలమ్ నేమ్? అవర్ ఫస్ట్ కాలమ్ ఈస్ ఈఎన్ఓ ఎంప్లాయీ నంబర్, కామా what is the second column? The second column is employee name. And what is the third column? The third column is employee age. age. Employee age. ఇంకా ఫోర్త్ కాలమ్ ఏమైనా మనకు డేటా సప్లై చేస్తున్నామండి? నో. వీఆర్ నాట్ గివింగ్ ద డేటా ఫర్ ఫోర్త్ కాలమ్. ఫోర్త్ కాలమ్‌కి ఇక్కడ డేటాని సప్లై చేయట్లేదండి. ఫోర్త్ కాలమ్‌ని మనం స్కిప్ చేస్తున్నాం. సో మీరు ఏ కాలమ్స్‌కి అయితే డేటాని సప్లై చేస్తున్నారో ఆ కాలమ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. రిమైనింగ్ కాలమ్స్ ఇవ్వద్దు. ఓకే. సో జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. దీన్ని ఏమంటున్నామండి? ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఎక్స్‌ప్లిసిట్ ఇన్సర్షన్. ప్రీవియస్‌గా మనం నేర్చుకున్నది ఇంప్లిసిట్ ఇన్సర్షన్. సో దీన్ని ఏమంటున్నామండి? ఎక్స్‌ప్లిసిట్ ఇన్సర్షన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. యెస్, 1 రో ఈస్ ఎఫెక్టెడ్. మరి డేటా ఇన్సర్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తామండి? మనకు తెలిసిందే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్. చూడమ్మా. సో ఎంప్లాయీ నెంబర్ 2, ఎంప్లాయీ నేమ్ రవి, వాడి ఏజ్ 30 ఇయర్స్, సిటీ ఏమైనా సిటీ ఇన్సర్ట్ చేస్తామండి ఈరోజు మనం? ఇన్సర్ట్ చేయలేదు కదా! వి మేక్ ఇట్ యాజ్ ఎ నల్. అంటే సిటీ మనం ఏమి ఇవ్వకపోతే ఆ ప్లేస్‌లో మనకి ఏమొచ్చండి? నల్ అనేది వచ్చింది. సో ఇంప్లిసిట్ ఇన్సర్షన్‌లో మనం అన్ని కాలమ్స్‌కి డేటాని సప్లై చేసాం. ఎక్స్‌ప్లిసిట్ ఇన్సర్షన్‌లో జస్ట్ యూ కెన్ స్కిప్ ద డేటా ఫర్ ఎనీ కాలమ్స్. ఏదైనా కాలమ్స్‌కి మీరు ఇక్కడ డేటాని స్కిప్ చేయొచ్చు. అండ్ యూ కెన్ చేంజ్ ద ఆర్డర్. మీరు ఆర్డర్‌ని అటు ఇటు మార్చొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్‌గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ద ఎంప్లాయీ నేమ్. ఇనీషియల్‌గా నేను ఎంప్లాయీ నేమ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎంప్లాయీ నేమ్ తర్వాత ఎంప్లాయీ ఏజ్ తర్వాత ఎంప్లాయీ సిటీ. సో ఎంప్లాయీ సిటీ తర్వాత లాస్ట్‌లో ఎంప్లాయీ నంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడమ్మా ఆర్డర్ ఎలా మార్చాను ఇక్కడ? ఎంప్లాయీ నేమ్ తర్వాత ఎంప్లాయీ ఏజ్, నెక్స్ట్ ఎంప్లాయీ సిటీ, లాస్ట్‌లో మనం ఎంప్లాయీ నంబర్‌ని ఇన్సర్ట్ చేద్దాం. లైక్ దట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఆర్డర్ అటు ఇటు మార్చాలి అనుకున్నట్టయితే యూ కెన్ చేంజ్ ద ఆర్డర్. ఇక్కడ ఏదైతే మీరు ఆర్డర్ ఇచ్చారో ఈ ఆర్డర్ ప్రకారం మీరు ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఏం ఇవ్వాలనుకుంటున్నామండి? ఎంప్లాయీ నేమ్ కదా! యూ కెన్ గివ్ ఎనీ ఎంప్లాయీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కుమార్ అని ఇస్తున్నాను. యూ కెన్ గివ్ ఎనీథింగ్ యువర్ విష్. ఓకే, కామా ఆఫ్టర్ ద ఎంప్లాయీ నేమ్ తర్వాత నెక్స్ట్ ఏమి ఇవ్వాలండి? ఇక్కడ మన ఆర్డర్‌లో ఎంప్లాయీ ఏజ్. యూ కెన్ గివ్ ఎనీ ఏజ్. ఎగ్జాంపుల్‌గా ఒక 40 ఇయర్స్ ఇస్తున్నాను. సో ఆఫ్టర్ దట్ ఎంప్లాయీ సిటీ. సో యూ కెన్ గివ్ ఎనీ సిటీ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బెంగుళూరు అనుకోండి. బెంగుళూరు. ఓకే, రైట్. నెక్స్ట్ అండి లాస్ట్‌లో ఎంప్లాయీ నంబర్. ఆల్రెడీ ఎంప్లాయీ నంబర్ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు. వీడికి ఎంప్లాయీ నంబర్ ఎంత ఇద్దామండి? 3.
సో లైక్ దిస్ మీరు ఏమైనా ఆర్డర్ని మార్చాలి అంటే డేటాని ఇన్సర్ట్ చేసేటటువంటి ఆర్డర్ని చేంజ్ చేయాలి అనుకుంటే యూ కెన్ చేంజ్ హియర్. ఇక్కడ మనం ఆర్డర్ని చేంజ్ చేసి ఇలా రన్ చేయొచ్చు. సో ఎస్ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్. సో చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తామో చెక్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఎస్ ఎంప్లాయీ నెంబర్ 3 కుమార్ 40 years ఫర్ సిటీ బెంగళూరు. రైట్. సో లైక్ దిస్ మనం డేటాని రెండు రకాలుగా ఇన్సర్ట్ చేయొచ్చండి, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్ లైక్ యువర్ టేబుల్. టేబుల్లో కాలమ్స్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో డేటా ఇస్తే దాన్ని ఏమంటున్నాం, ఇంప్లిసిట్ ఇన్సర్షన్ అంటున్నాం. ఇంప్లిసిట్ ఇన్సర్షన్లో యూ మస్ట్ గివ్ ద డేటా ఫర్ ఆల్ ద కాలమ్స్. మీరు ఏ ఒక్క కాలమ్ని స్కిప్ చేయడానికి కుదరదండి. సో మీరు డేటాని స్కిప్ చేయాలి అనుకున్నట్టయితే అప్పుడు మనం వెళ్ళే కాన్సెప్ట్ని ఏమంటున్నాం, ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్ అంటున్నా. సో మీరు ఏ కాలమ్ని అయితే స్కిప్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ టేబుల్ నేమ్ తర్వాత యూ నీడ్ టు స్కిప్ దట్ కాలమ్. అండ్ మీరు ఆర్డర్ని చేంజ్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ మీరు ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్లో యూ కెన్ చేంజ్ ద ఆర్డర్. సో వైల్ ఇన్సర్టింగ్ ద డేటా మీరు ఏ ఆర్డర్లో డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆర్డర్ అనేది మీరు ఇక్కడ ఇస్తారండి. ఇది మనకి ఇంప్లిసిట్ ఇన్సర్షన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్షన్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే హౌ టు రిట్రీవ్ ద డేటా. మీరు టేబుల్లో ఉన్న డేటాని ఎలా ఫెచ్ అని చేస్తారు, ఫెచ్చింగ్ లేదా రిట్రీవింగ్. సో డేటాను రిట్రీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటంటే ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం ఒక 5-10 minutes నుంచి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ యువర్ టేబుల్. మీ టేబుల్ నుంచి డేటాని ఫెచ్ చేయడానికి లేదా రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుతుందండి. సో హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్. ఇక్కడ స్టార్ అంటే అర్థం ఏంటమ్మా, స్టార్ మీన్స్ ఆల్ ద కాలమ్స్. స్టార్ అంటే అర్థం ఏంటమ్మా, ఆల్ ద కాలమ్స్. కావాల్సి ఒకసారి మీ నోట్బుక్లో ఇది ఎలా తీసుకోండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇక్కడ స్టార్ దగ్గర ఒక చిన్న యారో మార్క్ తీసుకోండి అమ్మా. స్టార్ అంటే ఏంటో నోట్ చేసుకోండి. స్టార్ మీన్స్ ఆల్ ద కాలమ్స్. టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ని మీరు డేటా రిట్రీవ్ చేయాలి అనుకుంటే స్టార్ యూజ్ చేస్తారు. బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు రిట్రీవ్ ఆల్ ద కాలమ్స్. నేను అన్ని కాలమ్స్ని రిట్రీవ్ చేయాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు సీ ఓన్లీ సమ్ కాలమ్స్ ఇన్ మై టేబుల్. నా టేబుల్లో కొన్ని కాలమ్స్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేద్దామండి, ఒకసారి ఇది కాపీ పేస్ట్ చేశాను. ఈ స్టార్ ప్లేస్లో మీరు ఏ కాలమ్స్ అయితే చూడాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ మీరు తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సీ ఓన్లీ ద ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్. నేను ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ని ఎంప్లాయీ నేమ్ని మాత్రమే చూడాలనుకుంటున్నాను ఫ్రమ్ ద ఈఎంపి. టేబుల్ అలానే ఉంటుందండి, టేబుల్ ఏమీ డిస్టర్బ్ కాదు. ఆ టేబుల్లో మనం ఏం చూద్దాం అనుకుంటున్నామండి, ఐ వాంట్ టు సీ ద ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, ఒకసారి ఇది రన్ చేసి చూద్దామండి. యాక్చువల్గా టేబుల్లో 4 columns ఉన్నాయి. బట్ మనం ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఎన్ని కాలమ్స్ డేటా ఇది చూడగలుగుతున్నామండి, వీ కెన్ సీ ద డేటా ఓన్లీ ఫర్ 2 columns, ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ నేమ్. మీ ఇష్టం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్ ఎంప్లాయీ ఏజ్ చూడాలనుకుంటున్నాను. ఓకే, యూ కెన్ సీ ద ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ ఏజ్. సో ఇలా మీరు ఏ కాలమ్స్ అయితే చూడాలనుకుంటున్నారో అవి మాత్రమే మీరు చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఏజ్. సో ఇలా మీరు మీకు కావాల్సిన కాలమ్ నేమ్స్ ఇస్తే ఆ పర్టికులర్ కాలమ్స్ని మాత్రమే మీకు ఇది డిస్ప్లే చేస్తుంది. దట్ మీన్స్ యూ కెన్ ఫిల్టర్ ద కాలమ్స్. యూ కెన్ ఫిల్టర్ ద కాలమ్స్. మీరు ఇక్కడ కాలమ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలమ్స్ నేమ్స్ ఇక్కడ మీరు ఇచ్చేటైతే మీరు ఏ కాలమ్ నేమ్స్ ఇచ్చారో ఆ పర్టికులర్ కాలమ్స్కి సంబంధించిన డేటా మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది. ఒరిజినల్ టేబుల్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా అంటే ఒరిజినల్ టేబుల్ ఏం డిస్టర్బ్ కాదండి. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటే ఒరిజినల్ టేబుల్ మీకు అలానే ఉంటుంది. మీకు నచ్చిన కాలమ్స్ మాత్రమే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలా చూసుకోవచ్చండి. నెక్స్ట్, నాట్ ఓన్లీ ద కాలమ్స్, వీ కెన్ ఫిల్టర్ ద రికార్డ్స్. వీ కెన్ ఫిల్టర్ ద రికార్డ్స్. రికార్డ్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఎస్క్యూఎల్ సర్వర్లో ఈ రోస్ ఏమని పిలుస్తారండి, ద రోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రికార్డ్స్. రికార్డ్స్ అని పిలుస్తారండి. ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయమ్మా, హౌ మెనీ రికార్డ్స్ ఆర్ హియర్, వీ హ్యావ్ 3 records. ఇక్కడ మీకు 3 records అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ ద రికార్డ్స్. నేను అన్ని రికార్డ్స్ని చూడాలనుకోవట్లేదు. ఐ వాంట్ టు సీ ఓన్లీ ద ఎంప్లాయీ నెంబర్ 1 డీటెయిల్స్. నాకు ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కావాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపిని కాపీ చేశాను. సో కాపీ చేసి ఇక్కడ ఒక వేర్ కండిషన్ రాస్తున్నాను. ఐమ్ రైటింగ్ ఏ వేర్ కండిషన్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు మీకు ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1కి సంబంధించిన డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇట్ విల్ నాట్ డిస్ప్లే ద
ఆల్ ఎంప్లాయ్ డీటెయిల్స్, అన్ని ఎంప్లాయ్ డీటెయిల్స్ మనకు చూపించదండి, ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది చూడండి. సో ఆ రికార్డ్స్ అన్నీ అలానే ఉంటాయండి. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్తే యూ కెన్ సీ ఆల్ ద రికార్డ్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ పర్టికులర్ రికార్డ్, ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద రికార్డ్, మీరు రికార్డ్స్ని ఫిల్టర్ చేయాలి అనుకున్నట్టయితే ఈ వేర్ కండిషన్ యూస్ చేసి మీకు నచ్చినటువంటి ఎంప్లాయ్ రికార్డ్ మీరు చూడొచ్చండి. ఎంప్లాయ్ నెంబర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూడాలనుకుంటే ఎంప్లాయ్ నెంబర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ని బేస్ చేసుకొని నాకు ఒక చిన్న కండిషన్ కావాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ where employee age should be greater than చూడండి. యాక్చువల్గా ఎంప్లాయీస్ ఏజెస్ ఎలా ఉన్నాయి మనకి ఇక్కడ 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఏజ్ అయితే 25 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళు మాత్రమే నేను చూద్దాం అనుకుంటున్నా. సో 25 కన్నా ఎక్కువ అంటే ఎవరెవరు వస్తున్నారండి? రవి ఏజ్ 25 కన్నా ఎక్కువే ఉంది, కుమార్ తలక ఏజ్ 25 కన్నా ఎక్కువే ఉంది. సో మనం కండిషన్ ఏం రాస్తున్నాం చూడమా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ where the employee age should be greater than 25. 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు ఎవరున్నారు ఏజ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ ఏజ్ స్పెల్లింగ్ తప్పు రాసాం. ఎస్, ఎంప్లాయ్ ఏజ్. సో మనం ఎప్పుడైనా తప్పు చేస్తే కిందన క్లియర్గా మన మిస్టేక్స్ కనిపిస్తాయండి. ఎర్రర్ వస్తుంది కదా అని మనం కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎర్రర్ ఏమొచ్చిందనేది క్లియర్గా మనం చదవాల్సి ఉంటుంది. చూడండి, ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ అని చెప్పి ఇక్కడ మన కాలమ్ నేమ్ నేను రాంగ్ ఇచ్చానని చెప్తుందండి. అగైన్ వీ కెన్ కరెక్ట్ ఇట్, ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ ఎవరి తాలూకా డీటెయిల్స్, ఏ రికార్డ్స్ మనకి డిస్ప్లే చేస్తుందండి, ఎవరి ఏజ్ అయితే 25 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఎంప్లాయ్ నెంబర్ 2 అనేవాడు 30 ఇయర్స్, ఎంప్లాయ్ నెంబర్ 3 అనేవాడు 40 ఇయర్స్. అంటే మీరు కావాలనుకుంటే మీరు కాలమ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు అండి, అండ్ మీరు కావాలనుకుంటే రికార్డ్స్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు అండి. అండ్ రికార్డ్స్ని కాలమ్స్ని రెండింటిని అట్ ఏ టైం ఫిల్టర్ చేయొచ్చా? ఎస్ అండి, చేయొచ్చు. ఇక్కడ కూడా మనం చూడండి ఇదే ఎగ్జాంపుల్లో సో సెలెక్ట్ స్టార్ అని కాకుండా జస్ట్ వీ కెన్ గో విత్ సెలెక్ట్ ఎంప్లాయ్ నెంబర్ కామా ఎంప్లాయ్ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ వేర్ ద ఎంప్లాయ్ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 25. ఎస్ అండి, ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ అండ్ ఎంప్లాయ్ నేమ్ అనేది వస్తుంది. సో ఎవరి ఏజ్ అయితే 25 కన్నా ఎక్కువ ఉందో వాళ్ళ తరగతి డీటెయిల్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అట్ ఏ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు ఫిల్టర్ ద కాలమ్స్ అండ్ రికార్డ్స్, రెండింటిని ఫిల్టర్ చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. మా ప్రజెంట్ మనం బేసిక్స్లో ఉన్నామా, 1 by 1 స్టెప్ బై స్టెప్ అలా ముందుకు వెళ్దాం. ఇంక ఈరోజు సెకండ్ డే క్లాస్ కదా, సో మెల్లమెల్లగా మనం 1 by 1 మనం ముందుకు వెళ్దాం. అండ్ SQL ఈజ్ మ్యాండేటరీ ఫర్ బోత్ డెవలపర్స్ అండ్ టెస్టర్స్. మీరు రేపొద్దున డెవలప్మెంట్ వైపు వెళ్ళాలన్నా, టెస్టింగ్ వైపు వెళ్ళాలన్నా వితౌట్ SQL నాలెడ్జ్ వీ కాంట్ గో హెడ్ అండి. సో SQL ప్రతి ఒక్కరికి అవసరమైన కాన్సెప్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఆల్రెడీ మనకి SP_help తెలిసిందేనమ్మా. దీని పర్పస్ ఏంటి, ఒక టేబుల్ తరక స్ట్రక్చర్, ఒక టేబుల్ తరక ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అనుకుంటే SP_helpలో మీరు చూడొచ్చు. ఆల్రెడీ మనం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నామండి. సో SP_help ఈఎంపీ, మన ఈఎంపీ టేబుల్ తరక కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటి లెంత్ ఏంటి, రిమైనింగ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ని మనకి ఈ SP_help అనేది చూపిస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ SP అంటే మీనింగ్ ఏంటమ్మా, SP స్టాండ్స్ ఫర్ స్టోర్డ్ ప్రొసీజర్. SP అంటే మీనింగ్ ఏంటమ్మా, SP స్టాండ్స్ ఫర్ స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, సో మరి ఒక డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదండి. విత్ ఇన్ వన్ డేటాబేస్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ టేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఆల్రెడీ మనది ఈఎంపీ టేబుల్ ఉంది కదమ్మా, కొత్తగా ఇంకో టేబుల్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్గా ఏదో ఒక స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. క్రియేట్ టేబుల్, ఈఎంపీ ప్లేస్లో ఏం తీసుకున్నామండి, స్టూడెంట్ అని తీసుకున్నా. సో ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఏజ్కి బదులుగా స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ సిటీ. సో లైక్ ఎంప్లాయ్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామో ఇన్ ద సేమ్ వే ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ టేబుల్, వేరొక టేబుల్ క్రియేట్ చేస్తున్నానండి. స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తానమ్మా, ఇంట్లో ఒకసారి ఈ డాక్యుమెంట్ చెక్ చేయండి. ఓకే, ట్రై చేయండి. మీరు నాలాగా ఇలా కాపీ పేస్ట్ చేయొద్దు, మీరు టైప్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ టైం సేవ్ చేయడానికి కాపీ పేస్ట్ చేస్తున్నా. సో మీరు ఇంట్లో టైప్ చేస్తే మీకు సింటాక్స్ ఏంటనేది తెలుస్తుంది. సింటాక్స్లో చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఈ కామాలు ఇవ్వడం మర్చిపోతారమ్మా. సో మస్ట్ అండ్ షుడ్గా ఎండింగ్లో కామాలు ఇవ్వాలి, మర్చిపోవద్దు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా ఇన్ ద సేమ్ డేటాబేస్.
అంటే బ్యాంక్ అనే డేటాబేస్లో మనకి ఆల్రెడీ ఈఎంపీ అనే ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక టేబుల్ ఒకటి యాడ్ చేసామండి. స్టూడెంట్ అనే ఒక టేబుల్ని కూడా మన డేటాబేస్కి యాడ్ చేసాం. సో రీజన్ ఏంటండి అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే మన డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఏ టేబుల్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు చెక్. మీ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని చెక్ చేయాలి అంటే మీ దగ్గర ఉన్న కమాండ్ ఏంటి అంటే sp_tables. sp_tables ఇదేం చేస్తుందంటే కరెంట్ డేటాబేస్, మీరు ప్రజెంట్ ఏ డేటాబేస్లో అయితే ఉన్నారో ఆ డేటాబేస్లో ఉన్నటువంటి టేబుల్స్ లిస్ట్ మీకు ఇస్తుందండి. ఇట్ విల్ షో ద టేబుల్స్ లిస్ట్ ఇన్ ద కరెంట్ డేటాబేస్. మీరు ఏ డేటాబేస్లో అయితే ప్రజెంట్ ఉన్నారో ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ లిస్ట్ మీరు చూడాలనుకుంటే sp_tables. సో దీన్ని ఒకసారి ఇలా సెలెక్ట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి బ్యాంక్ అనే డేటాబేస్లో ఉండే టేబుల్స్ లిస్ట్ మనకి కనిపిస్తుంది. సో ఇందులో మనకి యూజర్ డిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయండి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ ఉంటాయి. సో మరి ఆ రెండింటికి మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ టేబుల్ ఓనర్ అని కనిపిస్తుంది చూడమ్మా. టేబుల్ ఓనర్ మీకు డిబిఓ అని ఉంటే అంటే డిబిఓ అంటే డేటాబేస్ ఆబ్జెక్ట్ అని అర్థం అమ్మా. సో డిబిఓ అని ఉంటే దాని అర్థం ఏంటండి, దీస్ టేబుల్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ టేబుల్స్, అంటే మనం క్రియేట్ చేసుకున్నటువంటి టేబుల్స్ అని అర్థం. సో రిమైనింగ్ అన్ని సిస్టమ్ డిఫైన్డ్ టేబుల్స్ అండి. సో ఇందులో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న టేబుల్స్ ఏంటంటే బ్యాంక్ అనే డేటాబేస్లో మనం ఎన్ని టేబుల్స్ని క్రియేట్ చేసాం, 2 టేబుల్స్. ఎస్టర్డే మనం ఈఎంపీ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. టుడే వి క్రియేటెడ్ స్టూడెంట్ అనే టేబుల్ మనం క్రియేట్ చేసాం. ఇలా మీ డేటాబేస్లో ఉండేటటువంటి టేబుల్స్, మీ డేటాబేస్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చూడాలి అనుకున్నట్టయితే, ఆ లిస్ట్ చూడాలి అనుకున్నట్టయితే sp_tables ఇవి కొంచెం బైహార్ట్ చేయాలమ్మా. ఇంట్లో ఈ కమాండ్స్ బైహార్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైనా SQL సర్వర్ ఇన్స్టలేషన్ అవసరం అంటే 1040 క్లాస్లోకి రండి. ఐ విల్ గైడ్ యూ SQL ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను మీకు గైడ్ చేస్తాను మీ సిస్టంలో. ఓకే రైట్. హౌ టు అప్డేట్ ద డేటా. టేబుల్లో ఉన్న డేటాని మనం అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేషన్ మీన్స్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయ్ తాలూకా ఏజ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు చేంజ్ ద ఎంప్లాయ్ ఏజ్. అప్డేట్, మన టేబుల్ నేమ్ ఏంటమ్మా, ఈఎంపీ కదా. అప్డేట్ ఈఎంపీ సెట్ ఈ ఏజ్, ఎంప్లాయ్ ఏజ్. సో 45గా నేను అప్డేట్ చేస్తున్నాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ 45. ఏమవుతుంది దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అంటే ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్. మీకు చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుతుంది చూడండి. సో ఒకసారి మనం మన ఈఎంపీ టేబుల్లో అసలు డేటా ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని కట్ చేసి ఎండింగ్లో పెడుతున్నాను జస్ట్ మీ క్లారిటీ కోసం. ఆల్రెడీ మనకి ఈఎంపీలో డేటా ఏముందో ఒకసారి చూడమ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్తే ఇది మనకి డేటా 3 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఏజ్ ఏముందండి, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్. ఓకే గుడ్. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అప్డేట్ ఈఎంపీ అని చెప్పి ఎంప్లాయ్ ఏజ్ని ఎలా అప్డేట్ చేస్తున్నా అండి, 45. ఇది రన్ చేస్తే ఏం జరుగుతుందో చూడమ్మా. ఎన్ని రికార్డ్స్ ఎఫెక్ట్ అయ్యాయి చూడండి. హౌ మెనీ రోస్ ఎఫెక్టెడ్, 3 రికార్డ్స్. సో మొత్తం అందరి తలక ఏజ్ మీకు ఎలా అప్డేట్ అయిపోతుందండి. ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్ ద ఏజ్ విల్ బి అప్డేటెడ్ యాజ్ 45 ఇయర్స్. చూద్దామండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీలోకి వెళ్తే సో అందరు ఎంప్లాయీస్ తలక ఏజ్ ఇలా 45గా అప్డేట్ అవుతుంది. సో అలా కాదు, ఒక పర్టికులర్ ఎంప్లాయీ తలక ఏజ్ మాత్రమే మీరు చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే సో దెన్ యూ నీడ్ టు రైట్ వేర్ కండిషన్. అప్డేట్లో కూడా మీరు డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు వేర్ కండిషన్ వాడాల్సి ఉంటుందండి. అప్డేట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడు, సో ప్రతి దగ్గర కూడా మీకు వేర్ అనే కండిషన్ హెల్ప్ అవుతుంది. సో వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు చేంజెస్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందండి, ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ అందరి తలక ఏజ్ 45గా వెళ్ళిపోయింది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తలక ఏజ్ 35 చేద్దాం అండి. ఎవరి తలక ఏజ్ని 35 చేద్దాం, ఎంప్లాయీ నెంబర్ 1 తలక ఏజ్ని 35గా చేద్దాం. సో యూ నీడ్ టు సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేయండి. సో 1 రో ఎఫెక్టెడ్. మరి రో ఎఫెక్ట్ అయిందా లేదా చూడాలి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూడమా, ఎంప్లాయీ నెంబర్ 1 తలక ఏజ్ ప్రీవియస్గా 45 ఉండేది కదా. ఇప్పుడు మనం దాన్ని ఎలా అప్డేట్ చేసాం చూడండి, వీ మేక్ ఇట్ యాజ్ ఏ 35గా అప్డేట్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్, సో అట్ ఏ టైం మీరు ఒక కాలమ్నే కాదండి, అట్ ఏ టైం యూ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ కాలమ్స్. మల్టిపుల్ కాలమ్స్ అది ఎలా కూడా ఒకసారి చూద్దాము. సో చూడండి, ఈ కమాండ్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. సో అప్డేట్ ఈఎంపీ సెట్, SET సెట్
సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఏజ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఎంప్లాయీ నేమ్ని కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎంప్లాయీ నెంబర్ 2 రవి కాకుండా వీడి పేరు రవి కుమార్ అనుకోండి. బై మిస్టేక్ మనం రవి అని ఇచ్చాం. నౌ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ రవి కుమార్. సో ఇప్పుడు మనం ఎలా అప్డేట్ చేస్తాం చూడమ్మా, ఈ నేమ్ ఈక్వల్ టు రవి కుమార్. ఓకే, సో అప్డేట్ ఈఎంపి సెట్. సో మీరు ఇక్కడ ఎన్ని కాలమ్స్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో అన్ని కాలమ్స్ని అప్డేట్ చేయొచ్చండి. ఎంప్లాయీ నేమ్ ఈక్వల్ టు రవి కుమార్. రవి కుమార్ అనేది ఒక స్ట్రింగ్ కదండి, మనకి SQL సర్వర్లో స్ట్రింగ్ అనేది ఎలా తీసుకుంటాం, సింగిల్ కొటేషన్లో తీసుకుంటామండి, డబుల్ కొటేషన్ కాదు. ఓకే, కామా ఎంప్లాయీ ఏజ్ ఆల్రెడీ 45 ఉండేది. 45ని ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఒక 40గా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ 40. ప్రీవియస్గా 45 ఉండేది, ఇప్పుడు మనకి అది 40గా చేంజ్ అవ్వాలి. ప్రీవియస్గా ఇక్కడ రవి అని ఉండేది, ఇప్పుడు మనం దాన్ని ఎలా చేంజ్ చేద్దామండి, రవి కుమార్గా చేంజ్ చేయాలి. వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఏ ఎంప్లాయీ కండి మనకి చేంజెస్ అన్నీ జరగాలి, ఫర్ ద ఎంప్లాయీ నెంబర్ 2. వేర్ ఎంప్లాయీ నెంబర్ 2. ఒకసారి దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి, రన్ చేస్తున్నాం చూడండి. సో 1 రో ఈజ్ ఎఫెక్టెడ్, ఒక రో అనేది ఇక్కడ మనకి ఎఫెక్ట్ అయింది. సో మరి అప్డేట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో యూ కెన్ సీ ఎంప్లాయీ నెంబర్ 2 ప్రీవియస్గా రవి అని ఉండేది, ఇప్పుడు నేమ్ ఎలా మారింది చూడమో, రవి కుమార్గా మారింది. ప్రీవియస్గా 45 ఇయర్స్ ఉండేది, మనం దాన్ని 40 ఇయర్స్గా మారుస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారండి, సో అట్ ఏ టైమ్ యూ కెన్ అప్డేట్ ద మల్టిపుల్ కాలమ్స్. మీరు అట్ ఏ టైమ్ మల్టిపుల్ కాలమ్స్ని అప్డేట్ చేయొచ్చు. ఓకే, అండ్ అప్డేట్ చేసేటప్పుడు కంపల్సరీ వేర్ కండిషన్ రాయాలి. వేర్ కండిషన్ రాయకపోతే ద చేంజెస్ విల్ బి ఎఫెక్టెడ్ టు ఆల్ ద రికార్డ్స్. సో రేపు ఇంకా దీని కంటిన్యూషన్ చూద్దాము, డిలీటింగ్ అంటే ఏంటి ఇవన్నీ చూద్దాం. అది ఈరోజు మనకు టైం కంప్లీట్ అయింది. సో మీలో ఇప్పటివరకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన 10:40 లింక్లోకి రండమ్మా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. మీలో ఎవరికైనా SQL ఇన్స్టలేషన్ అవసరం ఉన్నా కూడా సో 10:40కి రండి, నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అనేది. ఓకే, సో రేపటి నుంచి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 10 o'clock రండమ్మా, లేట్గా రావద్దు, మనకున్న టైం తక్కువ కదా. So please attend the class exactly at 10 o'clock. Okay. So for today I'm closing here. Thank you so much. Bye.